రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో బెయిల్పై విడుదలైన రాజ్ కుమార్ అనే నిందితుడు తనపై కేసు పెట్టారనే కక్షతో ఏకంగా 6గురిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం ప్రకారం మే 16న తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మే 26న నిందితుణ్ణి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అనంతరం బెయిల్పై విడుదలైన రాజ్ కుమార్ ప్రతీకారంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మొదట బాధిత బాలిక తల్లి నానమ్మపై దాడి చేసిన నిందితుడు బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య సరితతో పాటు 2 చిన్నారులను కూడా హత్య చేసినట్లు అధికారులు చెబుతున్నారు. హత్యలు చేసిన అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి 6గురిని చంపేశాను, నేను కూడా చనిపోతున్నాను అని చెప్పినట్లు సమాచారం. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ హత్యల పరంపర కొనసాగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో మరో కీలక అంశం కూడా చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబం గతంలోనే నిందితుడు ప్రాణహాని బెదిరింపులు చేస్తున్నాడని ఫిర్యాదు చేసినప్పటికీ తగిన రక్షణ కల్పించలేదని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నాయి. సారి కౌన్సిలింగ్ మీకు యాక్చువల్లీ అక్కడికి పాత రిపోర్ట్ అప్లై ఉంది. యాక్చువల్లీ కామెంట్ వాజ్ చెప్తున్నారు గ్యామ్లింగ్ కూడా అలవాటు ఉంది. లోన్స్ ఉన్నాయంటే because of that also he was